వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బాలికల గురుకులాల్లో పురుష సిబ్బంది ఉండొద్దు, ఎస్సీ సొసైటీ కీలక ప్రకటన. ఏఐ దూసుకొచ్చిన ఆ 3 ఉద్యోగాలు సేఫ్, బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు. నేడు చెన్నైతో బెంగళూరు ఢీ, చెపాక్ రాత్రి 7:30 మ్యాచ్ ఆరంభం. నితిన్ శ్రీలీల జంటగా నటించిన రాబిన్హుడ్ పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే, ఎస్సీ బాలికల గురుకులాలు కాలేజీల్లోని అన్ని పోస్టుల్లో మహిళా సిబ్బంది ఉండాలని ఎస్సీ గురుకుల సొసైటీ ఆదేశాలు జారీ చేసింది. గతంలో జారీ చేసిన జీవో 1274 ఉత్తర్వులను యథావిధిగా అమలు చేయాలని తెలిపింది. బాలికల విద్యాలయాల్లో ఎవరైనా పురుష సిబ్బంది కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. బాలుర స్కూళ్లు కాలేజీలను జనరల్గా పరిగణించి వాటిలోని పోస్టులను మహిళలు పురుషులతో భర్తీ చేస్తామని పేర్కొంది. ఏఐ వల్ల పలు రంగాల్లో ఉద్యోగాలు పోతాయన్న అంచనాల నేపథ్యంలో బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోడింగ్, బయాలజీ, ఎనర్జీ రంగాల ఉద్యోగాలను ఏఐ రీప్లేస్ చేయలేదు. ఏఐ కోడింగ్ చేసిన ప్రోగ్రామర్ల అవసరం ఉంటుంది. బయాలజిస్టులు కూడా అది భర్తీ చేయలేదు, కానీ వ్యాధి నిర్ధారణ, డిఎన్ఏ విశ్లేషణ వంటి వాటిలో ఉపయోగపడుతుంది అని పేర్కొన్నారు. సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని ఏఐ ఇంకా సొంతం చేసుకోలేదని ఆయన పేర్కొన్నారు. ఐపీఎల్ 2025లో భాగంగా ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని చెపాక్లో రాత్రి 7:30 మ్యాచ్ ఆరంభం కానుంది. స్పిన్నర్లకు సహకరించే ఈ పిచ్ భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలు లేవు. ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ విజయంతో శుభారంభం చేశాయి. స్పిన్నర్ నూర్ అహ్మద్ నుంచి ఆర్సీబీ బ్యాటర్లకు ముప్పు పొంచి ఉంది. ఆర్సీబీ పేసర్ భువనేశ్వర్ నేటి మ్యాచ్లో బరిలోకి దిగుతారని సమాచారం. నితిన్ శ్రీలీల జంటగా నటించిన రాబిన్హుడ్ ఈరోజు రిలీజ్ అయింది. ఓవర్సీస్ ప్రీమియర్స్లో మిక్స్డ్ టాక్ వస్తోంది. కామెడీ అదిరిపోయిందని, చాలా నవ్వించారని కొందరు పోస్టులు పెడుతుంటే మరికొందరైతే రొటీన్ స్టోరీ అంటున్నారు. డేవిడ్ వార్నర్ సర్ప్రైజ్ బాగుందని, కానీ వెంకీ కుడుముల మార్క్ ఎక్కడో మిస్ అయిందంటున్నారు. జీవి ప్రకాష్ తన మ్యూజిక్తో మ్యాజిక్ చేయలేకపోయారని చెబుతున్నారు ప్రేక్షకులు. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.